గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, గ్రూప్ 1 పరీక్షకు ఏర్పాట్లు టీజేఎస్పీ పూర్తి చేసింది. దాదాపు రాష్ట్రంలో 31 జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆల్ టికెట్లు కూడా అభ్యర్థులకు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఇప్పుడు మూడోసారి ఈ పరీక్ష జరుగుతుంది. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష జరిగినప్పటికీ వివిధ కారణాలతో రద్దు చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. టీజీపీఎస్ ఆధ్వర్యంలో కసరత్తు చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలో 897 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం కూడా 563 పోస్టులకు గాను దాదాపు 4,03,000 మంది ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పరీక్ష రేపు రాయనున్నారు. ఫిలిమ్స్ ను ఒక రోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్ షీట్ పద్ధతిలోనూ ఈ పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు. గతంలో ఆన్లైన్ ద్వారా కూడా నిర్వహించారు, కానీ ఈసారి ఓఎంఆర్ ద్వారానే నిర్వహిస్తా ఉన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పచెప్పారు. జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్షకు ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ కూడా అపాయింట్ చేశారు. బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు ఇప్పటికే పకడ్బందీగా శిక్షణ ఇచ్చారు. ఏదైనా సమస్య తలెత్తితే ఇమీడియట్లీ ఎలా సాల్వ్ చేయాలనే దానిపై కూడా ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు అధికారులకి. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో ఓఎంఆర్ షీట్ లో పేర్కొన్న చోట అభ్యర్థి మాత్రమే ఈ ఆన్సర్స్ గుర్తించవలసి ఉంటుంది. మిగతా ఎక్కడ రాసినా కూడా ఆ ఓఎంఆర్ షీట్ చెల్లదుగా అని చెప్పేసి టీజీపీఎస్సీ అధికారులు చెప్తా ఉన్నారు. సో తెలుగు ఇంగ్లీష్ వర్షన్ కూడా ఈ బుక్లెట్ లో ఉండబోతా ఉంది. సో మొత్తం మీద ఈ ఎగ్జామ్ కు రేపు హాజరయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి, పాన్ కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్లవలసి ఉంటుంది. పరీక్ష కేంద్రాలకి సంబంధించి ఉదయం 9 గంటల నుంచే లోపలికి అనుమతిస్తారు. 10 గంటల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. దాదాపు 10:30 నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది, కానీ 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే వాళ్ళని ఎవరు కూడా 10 గంటల తర్వాత ఏ ఒక్కరిని కూడా పరీక్షలోకి హాల్లోకి అనుమతించమని చెప్తా ఉన్నారు. 10 గంటల నుంచి 10:30 వరకు ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడం, దానిపై హాల్ టికెట్ అవన్నీ కూడా గతంలో అనేక తప్పిదాలు చేసి కొంతమంది అభ్యర్థులు కోర్టు కూడా వెళ్లారు. సో ఈసారి అలా జరగకుండా అరగంట ముందుగానే అభ్యర్థులకి ఓఎంఆర్ షీట్లు ఇచ్చి వాళ్ళంతా ఫిల్ చేయించే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా పకడ్బందీగా ఈసారి పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి చైర్మన్ చెప్తా ఉన్నాడు. రేపు హాజరయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే వెళ్ళాలి. చేతికి గోరింటాకులు, టాటూలు ఏవి కూడా లేకూడదు. అలాగే షూ కూడా పర్మిషన్ లేదు. షూ వేసుకొచ్చిన వాళ్ళకి షూ కంపల్సరీ ఇప్పేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే షూ వేసుకురాకుండా చెప్పులు మాత్రమే వేసుకురావాలి. ఫుల్ షర్ట్స్ వేసుకురాకూడదు. డిజిటల్ వాచెస్, స్మార్ట్ వాచెస్ ఏవైతే ఉంటాయో ఈ స్మార్ట్ వాచెస్ పెట్టుకున్న వాళ్ళకు కూడా పరీక్ష హాల్లోకి అనుమతి లేదని చెప్పేసి అధికారులు ఇప్పటికీ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా సర్వం సిద్ధమైందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. స్వేచ్ఛ. రైట్ రాజశేఖర్.